తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2026 ప్రధానోత్సవానికి సర్వం సిద్ధమైంది. మాదాపూర్లోని హైటెక్స్ వేదికగా జరగనున్న ఈ వేడుకకు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మెగా ఈవెంట్ లో జాతీయ ప్రాంతీయ సినీ రంగాలకు చెందిన దిగ్గజాలు పాల్గొనున్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో వనజా ఉదయ్ డాన్స్ గ్రూప్ తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా డాన్స్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, జానపద గాయని మంగ్లీ తమ గళంతో అలరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలంగాణ రైతాంగానికి ఈ ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే తెలంగాణ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సంవత్సరం రెండవ సంవత్సరం సినీ రంగానికి సంబంధించినటువంటి పలు విభాగాలకు సంబంధించినటువంటి కళాకారులను సన్మానించేందుకు కూడా, అంతేకాకుండా సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రతిభ చాటిన వాళ్లకు ఒక ఎలివేషన్ ఇచ్చేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు సాయంత్రం హైటెక్స్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇటు సినీ రంగ, అటు రాజకీయ, అదేవిధంగా వ్యాపారకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా హాజరు కాబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే హైటెక్స్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ వేడుక చూస్తున్నట్టయితే మనం ప్రస్తుతం హైటెక్స్ హాల్ నంబర్ 4 దగ్గర ఉన్నాము. దాదాపుగా హైటెక్స్ సంబంధించినటువంటి ఈ 4లోనే ఈ వెన్యూ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ముందస్తుగానే ఏర్పాట్ల ప్రకారం దాదాపుగా డిఫరెంట్ ఎంట్రీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే అవార్డీస్ ఉంటారో అవార్డీస్కి ఒక స్పెషల్ ఎంట్రీ, అవార్డీస్తో పాటు వివిఐపి, ఎంవిఐపి, అదేవిధంగా మీడియా ఎంట్రీ, ఇట్లా దాదాపుగా 4-5 రకాలటువంటి ఎంట్రీస్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తున్నట్టయితే తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్కి మరికొద్ది సేపట్లోనే విశిష్ట ముఖ్య అతిథులు రాబోతున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇటు తెలుగు ఇండస్ట్రీ కాదు, తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా ప్రముఖులు రానున్నట్టుగా కూడా క్లియర్గా తెలుస్తోంది. అయితే ఇప్పటికే మరికొద్ది సేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఈ అవార్డ్స్ని తిలకించేందుకు ఎవరైతే పాసెస్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఇస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రీ అంతా కూడా వివిఐపి ఎంట్రీ, అదేవిధంగా మీడియా ఎంట్రీ ఉంది. మరికొద్ది దూరంలోనే ఏదైతే సెలబ్రిటీకి సంబంధించినటువంటి అవార్డులు తీసుకునేటువంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్లకు రెడ్ కార్పెట్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ రెడ్ కార్పెట్ ద్వారానే సెలబ్రిటీలు అందరూ కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా వేదిక దగ్గరికి వెళ్ళనున్నట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తం మీద ఏదైతే ఈ విఐపి ఎంట్రీ ఉందో, ముఖ్యంగా అవార్డీస్కి సంబంధించిన ఎంట్రీ ఉందో అది విశిష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. అది ఎస్టాబ్లిష్మెంట్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. మొత్తం కూడా ఒక వేదికను చూపించే విధంగా కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ కల్చర్ని చూపించేందుకు కూడా డోలు, సన్నాయి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మరికొద్ది సేపట్లోనే ఈ వేదిక గుండా మొత్తం మీద సెలబ్రిటీస్ చేరుకుంటారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి రానున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంటు ప్రత్యేక ఏర్పాట్లు చేసి చెకింగ్ కూడా పూర్తి చేసుకొని మొత్తం రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. తెలంగాణ గద్దర్ అవార్డ్స్కు సంబంధించి ఇది 2వ అవార్డు. ఎందుకంటే గత సంవత్సరం నిర్వహించినప్పుడు దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఏదైతే ఈ అవార్డ్స్ ఇవ్వలేదో వాటికి సంబంధించి గత సంవత్సరంలోనే అన్ని ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం 2025వ సంవత్సరానికి రిలీజ్ అయినటువంటి, అదేవిధంగా ఈ సినిమాలలో ప్రతిభను చూపినటువంటి అందరికీ కూడా అవార్డులు ఇచ్చేందుకు ఇక్కడ రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. అయితే దీంట్లో ముఖ్యంగా హైలైట్స్ చూస్తున్నట్టయితే ఈ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో దాదాపుగా ఈ కార్యక్రమంలో 17 విభాగాలకు సంబంధించినటువంటి పురస్కారాలు అందనున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ప్రతిభలో వివిధ విభాగాల్లో సెలెక్ట్ అయినటువంటి దాంట్లో ముఖ్యంగా నటుడు ఏదైతే ఉందో తండేల్కి సంబంధించినటువంటి మూవీ నాగ చైతన్య ఉత్తమ నటుడిగా ఈ అవార్డు తీసుకున్నారు. అదేవిధంగా ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి అద్భుత ప్రదర్శన ఇచ్చినటువంటి రష్మిక మందానకు ఉత్తమ నటిగా కూడా ఈమెకు అవార్డు అందనుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకమైనటువంటి అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవార్డ్స్ కేటగిరీలో మెగాస్టార్ చిరంజీవికి, అదే కాకుండా కమల్ హాసన్కు కూడా
ఇక్కడ అవార్డ్స్ ఇవ్వనున్నారు. దాదాపుగా 17 విభాగాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా రానున్నారు. అందులో అవార్డీస్లో ముఖ్యంగా ఏదైతే స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ ఉన్నాయో ఆ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ మాత్రం హైలైట్గా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇటు సినిమా సంస్కృతి ప్రజలకు సంబంధించినటువంటి ఈ అవార్డులను TGFA పేరుతో, అంటే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు పేరుతో అత్యుత్తమైనటువంటి సినిమా, థియేటర్, టెలివిజన్ రంగాలకు సంబంధించినటువంటి వివిధ టెక్నీషియన్ను గౌరవించుకోవడం ఇదొక పండగ వాతావరణం లాగా కూడా క్రియేట్ చేసేందుకు కూడా ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఎంట్రీ తర్వాత ఏదైతే VIP ఎంట్రీ ఉంటుందో ఈ VIP ఎంట్రీ తర్వాత మెయిన్గా ఎవరైతే యాంకర్స్ ఉన్నారో సుమ, అదేవిధంగా ప్రదీప్ మాచిరాజు, ఈ ఇద్దరు యాంకర్లతో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రారంభించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మొదటి కార్యక్రమం కింద ఏదైతే ఉందో నిధి అగర్వాల్, సినీ నటి నిధి అగర్వాల్ పర్ఫార్మెన్స్ హైలైట్గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఆ పర్ఫార్మెన్స్ అనంతరం ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమం మొదలవుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో హైలైట్ బాలీవుడ్కు సంబంధించినటువంటి మాధురి దీక్షిత్ స్పెషల్ గెస్ట్గా రానున్నట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది. మరోవైపు దేవిశ్రీ ప్రసాద్, అదేవిధంగా సింగర్ కూడా మంగ్లీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదర్శన ఉన్నట్టుగా కూడా క్లియర్గా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా సినీ నటులందరూ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున కూడా ప్రత్యేక అతిథిగా కూడా ఇక్కడికి రీచ్ అవుతున్నారు. అయితే మొత్తం మీద తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ గద్దర్ అవార్డ్స్ పూర్తి స్థాయిలో రెడీ అయిపోయింది. మరికొద్ది క్షణాల్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది. సువర్ణ. Right. Thank you for the updates.